ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళి స్కూళ్ళు చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వ స్కూళ్లను విజిట్ చేయడం చూసాం. అయితే విజిట్ చేసినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు చాలా నీట్గా ఉన్నాయని, చాలా చక్కగా ఉన్నాయని, అట్లాగే అక్కడ పెట్టేటువంటి మెనూ కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి ప్రధాన కారణం ఎవరు? గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న దగ్గర నుండి కూడా ప్రభుత్వ స్కూళ్లను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాలలు కానివ్వండి, వాటి గురించి ఆలోచించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కార్పొరేట్ పాఠశాలలు, నారాయణ, చైతన్య, స్వయానా నారాయణకు టికెట్ ఇచ్చి మంత్రిని కూడా చేసుకోవడం చూసాము. ప్రైవేటు పాఠశాలల కోసం ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. దానికి భారతదేశ చరిత్రలో మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా 2019లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ ఊహించిన విధంగా వేల కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు పేరుతోటి ప్రభుత్వ స్కూళ్ళను, ప్రభుత్వ వైద్యశాలలను బ్రహ్మాండంగా చేశారు. వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా నాకు 2 సంవత్సరాల టైం ఇవ్వండి, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళతోటి ధీటుగా తీర్చిదిద్దుతానని చెప్పడం కూడా జరిగింది. దానికి అనుకున్నట్టుగానే 2 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా వారు ఈ యొక్క నాడు నేడులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను బ్రహ్మాండంగా తయారు చేసి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కూడా తీర్చిదిద్దారు. దానికి మరి ఈ యొక్క ఉదాహరణే చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ స్కూళ్ళను విజిట్ చేసినప్పుడు కానివ్వండి, అసలు ఇవి జెడ్పీఐ స్కూల్ లాగా లేవు, ప్రభుత్వ స్కూళ్ళ లాగా లేవు, ఈ యొక్క కార్పొరేట్ స్కూల్ లాగా ఉన్నాయని చెప్పేసి వీరే చెప్పడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ప్రభుత్వ స్కూళ్లను, మీ పిల్లలకు పనికొచ్చేటువంటి ప్రభుత్వ స్కూళ్లను, మీకు పనికొచ్చేటువంటి ప్రభుత్వ వైద్యశాలను బ్రహ్మాండంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. అభివృద్ధి అంటే, విజన్ అంటే అది మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆరోగ్యం కోసం ఆయన ప్రభుత్వ విద్యాలయాలను, ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ వైద్యశాలలను బాగు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాల్సిందంటే, ఎవరు ఇక్కడ విజనరీ, ఎవరు మంచి విజన్ తోటి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. అమ్మ ఒడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెడితే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్లకు అది ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కింది స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదువుకోలేనటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విద్య అందాలి అని చెప్పేసి ఈ యొక్క తల్లులకు ఆయన విజ్ఞప్తి చేసి, మీ పిల్లల్ని బడికి పంపించండి, మీరు బడికి పంపిస్తే మీ పిల్లలు మీరు పనికి పంపించకుండా ఆ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ 100 రూపాయలు, 150 రూపాయలు వాళ్ళు రోజుకు తీసుకొస్తే ఆ డబ్బు నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన అమ్మఒడి పేరుతోటి ప్రభుత్వ పాఠశాలలకు కానీ, ప్రైవేట్ పాఠశాలలకు కానీ పంపించలేనటువంటి పిల్లలకు తల్లులకు ఆయన అమ్మఒడి కూడా ఇచ్చారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబును మరి తన కుమారుడు కాబట్టి ఈ యొక్క పథకం పెట్టింది మరి మంత్రి గారు అని చెప్పేసి ఆయన మనం చెప్పడం చూసాం. ఆ పథకం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు.